అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శుక్రవారం రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో సుమారు 58,000 కోట్లకు పైగా విలువైన పనులకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. పునర్నిర్మాణ పనులకు సూచికగా దాదాపు 20 అడుగుల ఎత్తైన పైలాన్ను ఆవిష్కరించనున్నారు. సుమారు 5 లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో రవాణా, భోజనం, పార్కింగ్, ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. అమరావతిలో ప్రధాని మోదీ బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సభా ప్రాంగణాన్ని ఇప్పటికే ప్రధాని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించే ఎస్పీజీ ఆధీనంలోకి తీసుకుంది. ప్రధాన వేదికకు ఇరువైపులా 2 వేదికలు ఏర్పాటు చేసి ఒకదానిపై మంత్రులు, మరొక దానిపై అమరావతికి భూములిచ్చిన రైతులు ఆసీనులయ్యేలా ముందుగా ఏర్పాట్లు చేసిన భద్రతా కారణాల దృష్ట్యా ఆ 2 వేదికలను తొలగించారు. ప్రధాన వేదిక పైన కేవలం 14 మందిని మాత్రమే అనుమతించారు. ప్రధాని మోదీతో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులను మాత్రమే ప్రధాన వేదికపైకి అనుమతించనున్నారు. ప్రధాని మోదీ శుక్రవారం 2:55 గన్నవరం విమానాశ్రయం చేరుకోనుండగా మంత్రులతో పాటు కూటమి నేతలు ఆయనకు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు. అక్కడ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన్ను సాదరంగా ఆహ్వానించనున్నారు. అక్కడి నుంచి కారులో సభా వేదిక వద్దకు ప్రధాని చేరుకుంటారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు గుర్తుగా పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. 4:55 ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భద్రత, రవాణా, పార్కింగ్ ఏర్పాట్లను మంత్రుల కమిటీ ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 8,000 బస్సులు, 5,000కు పైగా కార్లలో 5 లక్షల మందికి పైగా ప్రజలు బహిరంగ సభకు తరలి రానున్నారని మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రజలకు ఎక్కడికక్కడ మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్, భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక వైద్య బృందాలను సైతం అందుబాటులో ఉంచారు. తాడికొండ నుంచి వెలగపూడి వరకు రాజధాని రైతులు ర్యాలీ చేపట్టనున్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా 5 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. 2015 జనవరి 1 ఒక నోటిఫికేషన్ ఇస్తే ల్యాండింగ్ పుల్లింగ్కి 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలను ఒక్కటంటే ఒక్కటి కూడా లిటికేషన్ లాగా ఇచ్చారు. ఇది ప్రపంచ రికార్డు. అలాంటి త్యాగం చేసిన రైతులకి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దీన్ని వెంటనే చేసి 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని ఆదేశం ఇచ్చారు. ఆ డైరెక్షన్లో మేము ముందుకు పోతున్నాం. ఆ హడ్డిల్స్ అన్నీ ఓవర్కమ్ అయిపోయినాయి కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా అమరావతి రాజధాని అంతకంటే ముందు 3 సంవత్సరాల కంటే ఒక్కరోజైనా ముందు కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అమరావతి బహిరంగ సభకు రావాలంటూ ప్రత్యేకంగా 500 మంది పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. అలాగే రాజధాని ప్రాంతవాసులకు ఇంటింటికి వెళ్లి కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అధికారులు కోరారు. వైసీపీ అధినేత జగన్ ను సైతం ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు జగన్ పిఎస్ కు అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. రాష్ట్ర ప్రజలందరినీ పేరు పేరున సీఎం ఆహ్వానించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధాని సభకు అందరూ హాజరు కావాల్సిందిగా సచివాలయ ఉద్యోగులకు సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. గౌరవ ప్రధాని గారు మన రాష్ట్రానికి 2 గంటలు 50 నిమిషాలకి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి ఇక్కడ మనకు సభ ప్రాంగణానికి రావడానికి 3:30 అవుతుంది. 3:30 ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 4:45 దాకా ప్రోగ్రామ్ జరుగుతుంది. మొత్తం కూడా మనకు ఉన్న అమరావతి నగరాలకు సంబంధించిన, రాజధానికి సంబంధించిన పనులు, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ గురించి కూడా ఆయన ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, అందరూ కూడా గౌరవ మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ప్రధాని పర్యటన దృష్ట్యా విజయవాడ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వాహనాలు నగరంలోకి రాకుండా మళ్లింపు చేపట్టారు. ముఖ్య నేతలు సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా డ్రోన్లు, అస్త్రం యాప్తో పోలీసు శాఖ పర్యవేక్షిస్తోంది.